జిగేల్ స్టారింగ్ త్రిగుణ్, మేఘా చౌదరి, డైరెక్టెడ్ బై మల్లి ఏలూరి. ఈ మూవీ మార్చ్ 7th థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 28 minutes. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే నచ్చలేదు. 2 movies ని మిక్స్ చేసి తీశారు. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే జమీందార్ ఇంట్లో ఒక లాకర్ ఉంటుంది. అలాంటి లాకర్ వరల్డ్లోనే 3 ఉంటాయి. దానికి కీ పోయింది. లాకర్ తెరవాలంటే కీ ఉండాల్సిందే. మన హీరో లాకర్ టెక్నీషియన్, ఎలాంటి లాక్స్ అయినా ఓపెన్ చేస్తాడు. మన హీరో లాగిన్ ఓపెన్ చేశాడా లేదా, ఆ లాకర్లో ఏముంది, ఆ లాకర్ కీ ఎలా పోయింది, చివరికి కీ దొరికిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి త్రిగుణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ యాక్టర్ చాలా మూవీస్లోనే యాక్ట్ చేశారు. డియర్ మేఘా అండ్ పిఎస్వి గరుడువేగా మూవీలో హ్యాకర్గా యాక్ట్ చేశారు. ఆయన చేసిన చాలా మూవీస్ నేను చూసా. వర్స్ట్ మూవీ అంటే ఇదే ఏమో. మూవీస్లో నెగిటివ్స్ వచ్చేసరికి రొటీన్ రాడ్ కొట్టుడు. మన మెయిన్ లీడ్ దొంగతనం చేస్తారు, ఎందుకంటే ఏదో గుడ్ కాజ్ కోసం, లైక్ అనాథ పిల్లల కోసమని ఆర్ ఏమన్నా ఆపరేషన్స్ కోసమని. ఇలాంటి స్టోరీ చాలా మూవీస్లోనే చూసేసాం. ఇంకా బాబాలు మ్యాజిక్లు అంటూ చాలా రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ అనవసరమైన స్క్రీన్ ప్లే. మూవీ రన్ టైం 2 hours 28 minutes ఉంది. నాకు నరకంగా అనిపించింది. ఫుల్ ల్యాగ్, ఏం లేని పాయింట్ని సాగదీశారు బాగా. ఈ మూవీ స్టోరీ 2 movies ని కలిపి రాసినట్టు ఉంటుంది. దుల్కర్ సల్మాన్ గారి కనులు కనులు దోచాయంటే అండ్ రవితేజ గారి కిక్ మూవీ లాగా ఉంటుంది. కాపీ కొడితే కొట్టారు, ప్రాపర్గా ఏమన్నా రాసుకున్నారా అంటే లేదు. ప్రాపర్ పే ఆఫ్స్ ఉండవు. క్రింజ్ స్క్రీన్ ప్లే. ఎప్పుడో 2010లో రావాల్సిన మూవీ ఇది. సాంగ్స్ అసలేం వర్క్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు. ఐటమ్ సాంగ్ అసలు అవసరమే లేదు అండ్ రాంగ్ ప్లేస్మెంట్ అనిపించింది. మూవీలో చాలా మంది క్యాస్టింగ్ ఉన్నారు, లైక్ శివాజీ షిండే గారు, 100 Years పృథ్వీ గారు, రఘుబాబు గారు, పోసాని మురళీకృష్ణ గారు, ముక్కు అవినాష్ గారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా వాళ్ళని పెట్టి ఒక క్రింజ్ మూవీ తీశారు. అసలు ఈ మూవీ కూడా ఇప్పుడు తీసినట్టు ఉండదు, ఎప్పుడో తీసి ఇప్పుడు రిలీజ్ చేసినట్టు అనిపించింది. జ్యువెలరీ షాప్ సీన్ అయితే మరీ వరస్ట్. ఎర్రి పప్పలా చూపించారు జ్యువెలరీ షాప్ ఓనర్ని. హీరోయిన్ కి ప్రతి వాళ్ళు లైన్ వేద్దామని చూస్తారు. ఇది ఒక వరస్ట్ రైటింగ్. లాకర్ ఓపెన్ అయ్యే సీన్ అయితే వరస్ట్ విఎఫ్ఎక్స్ ఉంటుంది అప్పుడు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ వర్త్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.